నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇగో ఈనాడులో అయితే బ్యానర్ ఐటమ్ రాశారు. డిప్యూటీ కలెక్టర్ అక్రమాస్తులు 100 కోట్లు. ఏసీబీకి చిక్కిన మేడ్చల్ జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్. 19 ఇళ్ల స్థలాలు, వనస్థలిపురంలో ఇల్లు, లగ్జరీ ఫ్లాట్లు గుర్తింపు, 2 ఎకరాల ఫామ్ హౌస్, బ్యాంకుల్లో 20 లక్షల డిపాజిట్లు, బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్లకు పైమాటి. తన మామ పేరిట 8 ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిండట. దాన్ని ఒక రియల్టర్కి ఇచ్చి బదులుగా 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ చేయించుకున్నట. అంటే మామ పేరు మీద గవర్నమెంట్ భూమి రిజిస్ట్రేషన్ చేసేసి ఆ భూమిని ఒక రియల్టర్కి ఇచ్చేసి ఆ రియల్టర్కి డెవలప్మెంట్కి ఇచ్చి దాని కింద ఒక 10 ఫ్లాట్లు తీసుకున్నాడట. గిఫ్ట్ డీడ్. వంశీమోహన్ అరెస్ట్, రిమాండ్కు తరలింపు. దొంగ. ఇది ఈయన పేరు మేము ఇప్పుడు కాదు, దాదాపు 2 ఏళ్ల నుంచి వాడుతున్నాం. వంశీమోహన్ 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 అని. ఈయన డీల్స్ మొత్తం నోవాటెల్ హోటల్లో జరుగుతాయి. ఇది నేను గతంలో కూడా చెప్పిన, వీడియోలు చెక్ చేస్తే దొరుకుతుంది. ఈయన టోటల్ డీల్స్ అంతా నోవాటెల్ హోటల్లో జరుగుతుంది. నోవాటెల్ హోటల్లోనే మొత్తం డిస్కషన్స్. ఈడ కూపీ లాగితే కేటీఆర్ దాకా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈయన వంశీమోహన్, ఈయన షేర్లింగంపల్లి ఈ ప్రాంతాల్లో పనిచేసిండు. ఈయనకి పైన అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిండు. ఈ గోపన్పల్లి, షేర్లింగంపల్లి, ఈ వెస్ట్ సైడ్ ఉన్న ఏరియా అంతా రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఈ దొంగకి పెద్ద దొంగ అమోయ్ కుమార్ పనిచేసిండు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అయితే సిసిఎల్ఏ కమిషనర్గా నవీన్ మిట్టల్ ఉన్నాడు. ఓ పెద్ద దొంగ. అసలు ఎట్లాంటి క్రిమినల్ అంటే ఈ దేశంలో అట్లాంటి క్రిమినల్ ఉండడేమో. ఆ నవీన్ మిట్టల్కి పైన మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ లీడర్లంతా వ్యవహారం నడిపించినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా, మరి రేవంత్ రెడ్డి ఈ తిమింగలాలను ఇదే తిమింగలం అనుకుంటున్నాం. ఇంతకు పైన ఉన్న తిమింగలాల సంగతి ఏంది, అమోయ్ కుమార్ సంగతి ఏంది, నవీన్ మిట్టల్ సంగతి ఏంది, కేటీఆర్ సంగతి ఏంది, ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంగతి ఏంది, ఆనాడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఇది అంతా ఎవరు తీయాలి? రేవంత్ రెడ్డి తీయాలి. రేవంత్ రెడ్డి వాళ్ళతో కలిసిపోయిండు. 25 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమి పట్టాల కింద మారిందని లెక్కలు చెప్తున్నప్పుడు, నువ్వు ధరణిని తీసి భూభారతిని తీసుకొచ్చినప్పుడు ధరణిలో జరిగిన అక్రమాల మీద ఏం యాక్షన్ తీసుకున్నావు ఇంతవరకు? ఒక గుంట భూమి వెనక్కి వచ్చిందా ప్రభుత్వానికి? చలో రేవంత్ రెడ్డి ఆన్సర్ చేయమనండి. ఇలా మాట్లాడుతున్న కాంగ్రెస్ లీడర్లంతా మేము అది చేస్తాం ఇది చేస్తాం, చాలా ట్రాన్స్పరెంట్. ఒక గుంట భూమి ప్రభుత్వ ఖాతాలో కలిసిందా? ఇప్పుడు ఈ ఒక ఎంఆర్ఓ స్థాయి వ్యక్తే ఈ తర్వాత దీనికి ప్రమోషన్ వచ్చినట్టున్నది. 100 కోట్లకు పైన సంపాదిస్తే అని జీతం ఎంత? ఓ 2 లక్షలు ఉంటుందా, 3 లక్షలు ఉంటుందా? ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాడు? లెక్కలు తీయండి. పోనీ వాళ్ళు ఏమన్నా ఈ బిజినెస్ కాకుండా వాళ్ళ కుటుంబాలు ఏమన్నా వేరే వ్యాపారాలు చేస్తున్నాయా? సరే అట్లనే ఏమన్నా సంపాదన వచ్చిందేమో అనుకుందాం. ఏది లేదు. అవినీతి నిరోధక విభాగం ఏసీబీకి మరో భారీ అవినీతి అధికారి చిక్కిండు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అర్బన్ ల్యాండ్ సీలింగ్ విభాగం డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీమోహన్ 100 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అక్రమాస్తులకు సంబంధించి ఫిర్యాదులు రావడంతో ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి నేతృత్వంలో శుక్రవారం ఉదయం 5 గంటల నుంచే వంశీమోహన్ ఇల్లు, ఆయన బంధువుల నివాసాలు, మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సహా 9 చోట్ల సోదాలు నిర్వహించారు. ఆర్డీఓగా పనిచేసిన సమయంలో వంశీమోహన్ ప్రభుత్వ ఆస్తులను పెద్ద ఎత్తున కొట్టేశారని వచ్చిన ఆరోపణలపైన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. వంశీమోహన్కు హైదరాబాద్, సికింద్రాబాద్, జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో 4,46,28,000 విలువైన 19 ఇళ్ల స్థలాలు, వనస్థలిపురంలో విలాసవంతమైన ఇల్లు, మణికొండలో 1000 చదరపు అడుగుల ఫ్లాటు, మజీద్ బండలోని లగ్జరీ విల్లాల్లో 2000 చదరపు అడుగుల ఒక ఫ్లాటు, ఇబ్రహీంపట్నం సమీపంలోని నారేపల్లిలో 2 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నట్లు సోదాల్లో గుర్తించారు. ఆయన బ్యాంకు ఖాతాల్లో 20 లక్షలు, నివాసంలో 2,10,800 నగదు, 122 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 ఖరీదైన కార్లు కూడా సోదాలో బయటపడ్డాయి. వీటి రిజిస్ట్రేషన్ విలువ 6,22,38,800 ఉంటుందని, వాస్తవ మార్కెట్ విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్లు ఇంకా పరిశీలించాల్సి ఉన్నది, ఇంకా అయిపోలే. కేసు నమోదు చేసి వంశీమోహన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. వంశీమోహన్ 2019 నుంచి 2023 వరకు షేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేసిన సమయంలో జరిగిన భూముల అనుమానాస్పద బదిలీలపైన తమకు ఫిర్యాదులు అందాయని డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. కస్టడీ పిటిషన్ దాఖలు చేసి త్వరలో ఆయన్ని విచారిస్తామని చెప్పారు. 2019 నుంచి 2023 వరకు షేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేసిండు. గోపన్నపల్లిలో లావణి పట్టాకు సంబంధించిన భూములని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేసి మొత్తం భూ బదలాయింపులు చేసి అక్కడ ఉన్న బాధితులను కూడా మోసం చేసిండు.
ఇట్లా ఒకటా రెండా? అందుకే మేమేమంటున్నాం అంటే రంగారెడ్డి జిల్లాలో 2018 నుంచి ధరణి వచ్చిన దగ్గర నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయేంత వరకు రంగారెడ్డి జిల్లాలో పనిచేసిన అన్ని మండలాల్లో ఉన్న ఎంఆర్ఓలందరి మీద ఈ ఏసీబీ రైడ్ జరగాలి. టోటల్ రంగారెడ్డి జిల్లా అమయ్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేసిన ఎంఆర్ఓలంతా మొత్తం నాకి అవతల పడేసినారు ఆ జిల్లాని మొత్తం. అబ్దులాపూర్ మెట్ పిగ్లీపురంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని వంశీమోహన్ కాజేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ భూమిని తన మామ అయిన విజయభాస్కర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఆ తర్వాత ఒక రియల్టర్కు బదలాయించినట్టుగా గుర్తించారు. సదరు రియల్టర్ నుంచి హయత్ నగర్ పరిధిలోని సాహిబ్ నగర్లో 10 ప్లాట్లు గిఫ్ట్ డీడ్ చేయించుకొని దానికి బదులుగా పిగ్లీపురంలోని 8 ఎకరాలు అప్పగించినట్టుగా గుర్తించారు. హయత్ నగర్ సంగం హోటల్ వెనుక నివాసం ఉండే ఆ రియల్టర్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సాహెబ్ నగర్ పరిధిలోని సర్వే నెంబర్ 71/2లో 222 గజాల చొప్పున ఉన్న 4 ప్లాట్లను వంశీమోహన్ అక్రమంగా జీవో నెంబర్ 118 ప్రకారం రెగ్యులరైజ్ చేయించుకున్నట్టుగా తెలిసింది. ఆ ప్లాట్లు ఎవరి పేరుతో ఉన్నాయో తెలుసుకునేందుకు హయత్ నగర్ మండల రెవెన్యూ కార్యాలయంలోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రెగ్యులరైజ్ చేసిన అధికారుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించినట్టు సమాచారం. ఎంత దారుణం ఇది! ఈనాడులో అయితే బ్యానర్ ఐటమ్ రాశారు 100 కోట్ల తిమింగలమని. ఇప్పుడు ఇదే 100 కోట్లకు ఉంటే, ఈ 100 కోట్లకు పైన ఉంటే అమయ్ కుమార్ ఎన్ని వేల కోట్లకు ఉండాలా? అమయ్ కుమార్ ఆస్తులు వేల కోట్లే. నవీన్ మిట్టల్ ఆస్తులు, నవీన్ మిట్టల్ ₹1 లేని పనే చేయకపోయేది, మినిమం 1 crore. మరి ఆయన 1,000 కోట్లు, కేటీఆర్ ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఉండాలా? ఎన్ని వేల కోట్లు ఉండాలా? అసలు మరి ఇదంతా వ్యవహారం అంతా బయటికి తీయాల్సిన రేవంత్ రెడ్డి ఒక్క గుంట భూమిని కూడా పట్టుకోలేకపోతున్నాడు కదా. మరి ఎన్ని వేల కోట్లకు ఆయన కాంప్రమైజ్ అయి ఉండాలా? ఏ ఒక్క బీజేపీ లీడర్ మాట్లాడతలేడు కదా. మరి మీ సంగతి ఏంది? తెలంగాణలో మొత్తం వ్యవహారం అంతా భూముల చుట్టే తిరుగుతుంది. మేము భూముల గురించి కూడా మేము ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి వాడి దగ్గర డబ్బులు, వీడి దగ్గర డబ్బులు, వీళ్ళు భూముల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, మా మీద ఒక అనుమానం చూపు ఒకవైపున. మేము ముందు నుంచి చెప్తున్నాం, భూమి అనేది తెలంగాణకి ఒక పెద్ద ఆస్తి. ఆ భూమిని కనుక మనం కాపాడుకుంటే తెలంగాణ కొన్ని తరాల పాటు ప్రశాంతంగా బతకడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాంటి విలువైన భూములు మొత్తం కొల్లగొట్టిరు. ఎవడన్నా మాట్లాడుతున్నా దీని మీద? ఇగో వీళ్ళు కూడా రాశారు చూడండి, 4,46,28,000 విలువైన 19 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయట. అంటే దాని వాల్యూ ఎంతో చూడండి. అది రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం అంతా. వనస్థలిపురం ఎన్జిఓ కాలనీలో ఒక ఇల్లు ఉంది. మణికొండలో 1000 చదరపు అడుగుల ఒక ప్లాట్ ఉంది. హైటెక్ సిటీ ప్రాంతంలోని మసీద్ బండలో 2000 చదరపు అడుగుల ఇంకో ఫ్లాట్ ఉంది. ఫ్లాట్ అది. ఇబ్రహీంపట్నం మండల నర్రేపల్లిలో 2 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. 2,10,800 నగదు, బ్యాంకు ఖాతాలో 20 లక్షలు, 122 గ్రాముల బంగారు ఆభరణాలు, 32 లక్షల విలువైన ఇన్నోవా క్రిస్టా కియా కార్లట. సరే ఇవన్నీ చిన్నవి అనుకుందాం. అసలు భూముల లెక్కలు తీయాల. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసిరట. అయితే వీటిలో దాదాపు 6 కోట్లు స్థిరాస్తులే ఉన్నాయి భూములకు సంబంధించి. ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా వీళ్ళ బినామీల పేర్ల మీద పెట్టిన ఎవరు గుర్తించాలా? కస్టడీకి తీసుకొని వాళ్ళు సరైన ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ బయటికి తీస్తే అంశాలు బయటకు వస్తాయి. మీరు చూడండి, ఈ కేసు ఈడికే ఆగిపోతుంది. ఈ కేసు లింక్ ఇక దీన్ని ఇక పై దాకా తీసుకుపోరు. ఇక ఈడికే ఆగిపోతుంది. ఇది ఎవడన్నా వీడి బినామీలకు సంబంధించి ఏమైనా ఆస్తులు ఉంటే ఇక లోపలనే కథం చేసి పడేస్తారు. కథం గోవింద.